ఏదైతే సీదిరి అప్పలరాజు అరెస్ట్ తర్వాత ప్రస్తుతం ఆయన్ని జైల్లో ములకత్ అవ్వడానికి కృష్ణదాస్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు లోపల ఏం మాట్లాడారు? ఏంటి అది ఒకసారి ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్ ఆల్రెడీ మీరు అరెస్ట్ అవ్వరు అని చెప్పి చాలా ధీమాగా ఉన్నారు. బట్ నిన్న రిమైండ్ కూడా విధించడం జరిగింది. ఇప్పుడు అంపొల్లి జైల్లో కూడా ఉండడం జరిగింది. సో అసలు ములాఖత్‌లో ఏం మాట్లాడారు? సీదిరి అప్పలరాజు లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా అన్యాయమైన సంఘటనమ్మా ఇది. మేమెవరు కూడా అప్పలరాజు అరెస్ట్ అవుతాడన్నది మేము ఊహించలా. ఎందుకంటే సంబంధం లేనిది ఒక రోడ్డు యాక్సిడెంట్ ఆ అబ్బాయి చేసినటువంటి కార్యక్రమం ఇది. దాన్నే తప్పుడుగా చిత్రీకరించి ఆ అబ్బాయిని ముందు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మర్డర్ కేసులో ఇరికించారు. అనేక రకాలుగా సెక్షన్స్ అన్నీ ఆ మర్డర్ కేసుకు అనుగుణంగా మార్చి గతంలో అనేక ప్రాంతాల్లో యాక్సిడెంట్లు జరిగాయి. కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఎక్కడ ఎవరికీ జరగల. కానీ ఇది కేవలం 105 సెక్షన్ పెట్టడం అసలు ఎలా చూస్తున్నారు? 100% ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు. కనీసం కనీసం ఉన్న విషయం ఉన్నది చెప్పుకోవడానికి అవకాశం కూడా లేకుండా, మరి ప్రెస్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు వాళ్ళు అన్ని రకాలుగా. మరి అప్పలరాజు గారు అరెస్ట్ అన్నది మేము ఎవరూ ఊహించలేదు. అబ్బాయి చేశారు, అదే అన్యాయం అని మేము అనుకుంటుంటే ఆయన్ని కూడా అదే సెక్షన్లు వర్తించి రోడ్డు యాక్సిడెంట్ని క్రియేటివ్గా అది మర్డర్గా చిత్రీకరణ కావాలనే రోడ్డు యాక్సిడెంట్లో చంపేశారు అన్నట్టుగా క్రియేట్ చేశారు. ఇది చాలా అన్యాయం అన్నా, మేము ఊహించలేదు నేను కూడా నాకు అరెస్ట్ చేస్తారని. సరే రాజకీయంగా వాళ్ళు నాకు నోరు నొక్కాలని చెప్పి భయపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం. నేనైతే ధైర్యంగా ఉన్నాను. మీరు ఫ్యామిలీకి కొంచెం ధైర్యం చెప్పండి. మీరు పార్టీకి మీరు అండగా ఉండండి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీరు చేస్తున్నారు ఆల్రెడీ, అది కంటిన్యూ చేయండి. నేనైతే ఏ చిన్న ఆధారపడట్లేదు. నేను లోపల నుంచి కూడా నేను పోరాటం చేస్తాను. మనందరికీ నేను ఫోన్లో మాట్లాడుతుంటాను. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఆయన కోసం, పార్టీ కోసం మీ అందరితో కలిసి నేను కూడా కడదాకా పోరాడతానని చెప్పాను. సార్ ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మీద కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఎలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీకి సంబంధించిన క్యాడర్ అంతా? అక్రమ కేసులు ఈవేళ ఒక్కరు నిన్న జరగలేదమ్మా. ఇది గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అన్యాయంగా చేశారు. మిథున్ రెడ్డికి అన్యాయంగా ఇక్కర కేసులో ఇరికించారు. అలాగే అనేక ప్రాంతాల్లో దౌర్జన్యాలు, ఇబ్బందులు ఇవి జరిగి అరెస్టులు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ అది అయిపోయిన వెంటనే ఇప్పుడు కూడా మన పేరు నాని, కొడాలి నాని వీళ్ళందరికీ కూడా జరిగాయి. వాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి పార్టీ యాక్టివిటీలో మామూలుగానే చేరుతున్నారు. మా అందరి నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన నాయకుడు, ప్రజల అభిమానం పొందిన నాయకుడు. వాళ్ళు ఎన్ని తప్పుడు విధానాలు పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఆయన కోసం ఆయన నాయకత్వంలో కడదాకా ప్రజల కోసం పోరాడదామన్న లక్ష్యంతోనే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా అప్పలరాజు కొడుకు కానీ వీళ్ళందరూ చేసిన అరెస్టులు కూడా కుట్రపూరితంగా చేసినటువంటి అరెస్టులు ఇవి. మరి ఇటువంటి యాక్సిడెంట్లు అనేక టీడీపీ నాయకులు కూడా ఈ మధ్యకాలంలో కూడా చేశారు. ఎర్రనాయుడు గారు చనిపోయింది ఏంటి? ఆవేళ డ్రైవరా వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్ని తెచ్చి అక్కడ కూర్చోబెట్టి డ్రైవర్ని మార్చారు. మరి అలాగే ప్రతి ఒక్కరు ఎక్కడైనా సరే యాక్సిడెంట్ జరిగితే మనల్ని మనం రక్షించుకోవడానికి ఏవో చేస్తారు. యాక్సిడెంట్ అనేది అనూహ్యంగా జరిగినటువంటి ఇన్సిడెంట్నే యాక్సిడెంట్ అంటాం. అలా జరిగిన చిన్న కుర్రాడు చేసినటువంటి యాక్సిడెంట్ని ఇంత కక్షపూరితంగా చేయడం అంటే చాలా తప్పు పద్ధతి ఇది. అంటే మీరు యాక్సిడెంట్ వైజ్‌గా చర్యలు తీసుకుంటే ఓకే. కానీ దాన్ని అలా కాకుండా వక్రీకరించారని చెప్తున్నారు. అవునమ్మా, ఖచ్చితంగా అది యాక్సిడెంట్ని ఇంటెన్షనల్గా మర్డర్ చేయడానికి ఆ మోటార్ సైకిల్ ఇచ్చి చేయించారు. ఆ చేయించిన దానిలో అప్పలరాజు గారు కూడా భాగస్వామ్యులు అన్నట్టుగా చిత్రీకరణ చేసి మరి మర్డర్గా చిత్రీకరించి ఈ సెక్షన్లతో 14 రోజులు రిమాండ్ అనేది చాలా ఘోరాతి ఘోరం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కూడా ఆలోచించే సందర్భం. ఖచ్చితంగా దీనికోసం ప్రజల కోసం అప్పలరాజు తరఫున వైఎస్ఆర్ పార్టీ యావత్తు అండగా ఉంటుంది. జిల్లా పార్టీ అంతా అతని కోసం పనిచేస్తుంది.